హలో ఫ్రెండ్స్, పల్లీ పొడి రెసిపీ. సో పల్లీలు చూసారు కదా, ఇలా ఆయిల్ ఏమీ వేయకుండా నార్మల్గానే వేయించేసుకుంటున్నాము. సో కలర్ చేంజ్ ఇలా డార్క్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఎల్లిపాయ తీసేసుకొని ఇలా గర్భాలుగా చేసేసుకున్నాక వేసేసుకోవాలి. నెక్స్ట్ దానిలోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఈ రెండింటిని కలిపి గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వేయించి పెట్టుకున్న పల్లీలు ఒకేసారి కాకుండా కొద్దిగా కలిపి మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాపచ్చగాని మరీ పొడిగా చేసుకుంటే ముద్దగా అయిపోతుంది. సో కచ్చాపచ్చగా చేసేసుకోవాలి. ఈ స్టేజ్లోకి వచ్చాక ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నామండి మేము. సో మీరు చూసుకొని ఎంత కావాలంటే అంత యాడ్ చేసేసుకోవచ్చు. సో గ్రైండ్ చేసేసాక ఇలా వచ్చేసింది. చూసారు కదా, ఎంతో రుచికరమైన పల్లీ పొడి చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోతుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.